ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం హాస్పిటల్లో గొడవ చేయకూడదు. డాక్టర్లు సిస్టర్లు ఏం చెప్తే అది వినాలి. అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను. మరి నేను వెళ్ళరానా? పెరుమాళ్ళు రా వెళ్దాం. పెరుమాళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎవరో అమ్మకు అన్నం తినిపించేది తలుచుకుంటే నాకు మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. రోజు నాకు మా అమ్మ అన్నం తినిపించేది. ఇప్పుడు ఏ లోకంలో ఉందో ఏమో. అమ్మాయి నాకు అన్నం పెట్టింది, ఈ బ్యాగ్ వదిలేసింది. నేను ఇచ్చేసి వస్తాను. లోపలికి పదా, నేను ఇస్తాను పదా. ఏమండి, ఎవరికి ఎవరితోనో అనేది ఆ బ్రహ్మదేవుడు రాస్తాడు అంటే ఇంతకాలం నేను నమ్మేవాడిని కాదు. కానీ నా కూతురు విషయంలో నమ్మాల్సి వస్తోంది. ఎందుకంటే నా కూతురు ఈ ఇంటి కోడలు కావాలని ఈ ఇంటి అడుగు పెట్టింది. చూసారా, మీ ఇంటి కోడలవుతోంది. అది నిజంగా పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్యం అండి. పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడు. సీత, నీకు తగిన జోడి. అత్తయ్య, నా మేనగోళ్ళ మటుకు లక్షణంగా లేదా? మహాలక్ష్మిలా ఉంది. ఏరా, అమ్మాయి నచ్చిందా? నచ్చింది. ధర్మారావు గారు, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చలేదో కనుక్కోండి. సీత, నీకు అబ్బాయి నచ్చాడా? చెప్పమ్మా. నీకు అబ్బాయిని నచ్చితే నచ్చాడని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. చెప్పమ్మా.
నీకు అబ్బాయి నచ్చాడా? చెప్పవే. నచ్చాడు. అల్లుడు, అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చారు. ఇంకా మిగతా విషయాలన్నీ మాట్లాడేయండి. వీరాస్వామి గారు, నా పిల్లలు 4, నా చెల్లి పిల్లలు 2. నా ఆస్తి మొత్తం 6 వాటాలు చేస్తాను. సీత వాట సీతకిస్తాను. ఆడపడుచు లాంఛనాలు మీరు కోరుకున్నవన్నీ ఇస్తాను. పెళ్లి ఘనంగా జరిపిస్తాను. దానం చేయొచ్చు, కానీ అపాత్ర దానం చేయకూడదు. అలా చెప్పు. కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చెల్లెలు బిడ్డల్ని చూస్తే ఎలాగా? వీళ్లతో పాటు వాళ్ళకు కూడా ఆస్తిలో సమాన వాటా ఇస్తానంటాడా? ఎవరైనా వింటే నవ్విపోరు. అంతగా అభిమానం ఉంటే ఎంతో కొంత ముట్ట చెప్పాలి గాని ఈ వాటాల వారసత్వం ఏమిటి? ఇదిగో శారదా, తనకు మాలిన ధర్మం చేయొచ్చా? చేయకూడదు. నీకు తెలిసిన విషయం మా వాళ్ళకు తెలియలేదే. పెళ్లి వాళ్ల ముందు అల్లుడు వాటాలు పంచేస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. ఏ ఒక్కరైనా అడ్డుపడతారేమో అని చూశాను. ఎవరికి వాళ్ళు ఏమి పట్టనట్టు బొమ్మలా కూర్చున్నారు. ఇదిగో ఈ శాంతన్న ఎదురు ప్రశ్న వేసుంటే నేను రెచ్చిపోయేదాన్ని. పాపం, ఒక ఆడపిల్ల జీవితం చెడగొట్టకూడదని నోరు మూసుకుని కూర్చోవలసి వచ్చింది. ఏ మూర్తి, నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? అన్నపూర్ణమ్మ గారు, సమాన వాటా కాదు, వీలైతే ఇంకాస్త ఎక్కువ ఇచ్చి మరీ ఆ సీతని బయటికి పంపడం మంచిది. చెల్లుల మీద ప్రేమతో మా అల్లుడికి బుద్ధి లేకుండా పోయిందంటే నీకు పోయిందా? ఇంకా ఎక్కువ వేసిమంటున్నావు? తల మీదకొచ్చిన తలపాగతో పోయిందన్నట్టు ఆ సీత వల్ల ధర్మారావుకి ఇంకే గండం రాకూడదని ఇలా చెబుతున్నాను. ఏ, ఎందుకని? సీత జాతకంలో మేనమామ గండం ఉంది. సీత నట్టింట్లో ఉంటే ధర్మారావుకి జరగకూడదు జరగచ్చు. దీనికి తోడు ప్రస్తుతం ధర్మారావు దశ కూడా అంత బాగులేదు. అన్నయ్య, సీత జాతకం అలా. జాతకం బాగుంటే మీకు నేను 1కి 10 సార్లు ఎందుకు చెబుతానమ్మా? ఆ రోజు నేను మీ ఇంటి నుంచి జాతకం తీసుకొస్తుంటే నేను ఎన్నడూ చూడని దుశ్శకునాలు చూశానమ్మా. అంటే? జాతకం తీసుకుని ఇంట్లోకి అడుగు పెడుతున్నాను, కాకి తన్నింది. జాతకం చూస్తున్నాను, బల్లి పడింది. అయ్యో రామా, ఇంకా ఎన్ని అశుభాలు జరుగుతాయోనని భయంగా ఉందమ్మా. అమ్మా, సీతకు పెళ్ళయి అత్తవారింటికి వెళ్లేదాకా సీత గురించి ఏం మాట్లాడుకో. మూర్తి ఇంత చెప్పాక నోరిప్పుతానా? తినడానికి తాగడానికి తప్ప దేనికి నోరిప్పను. ఇందు ఈ ఎరుపు 1, పసుపు 2, ఇదొకటి కరెక్టేనా? కరెక్టే. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో హాస్పిటల్ కి కట్టించుకోవడానికి వెళ్ళాను. దానికి ఎంతసేపా? మామయ్య, హాస్పిటల్లో ఒక అమ్మ ఉంది. ఆ అమ్మకేమో ఇందు అన్నం తినిపించింది. కానీ నేను అమ్మని చూడాలనుకున్నాను. ఆ తెల్లగుడ్లు వేసుకున్న అమ్మాయి నన్ను చూడనివ్వలేదు. ఎవరమ్మా ఆవిడ? తెలీదు నాన్న. ఆవిడెవరో ఆవిడకే తెలియని దురదృష్టవంతరాలు. ఎవరు పెట్టినా తినని ఆ అమ్మ నా చేతి ముద్ద తినడానికి ఇష్టపడింది. తినిపించొచ్చాను. తనకు మాలిన ధర్మం పనికిరాదు. పరోపకారం కూడా మంచిదే. కానీ సొంత పనులు మానుకొని పరాయవాళ్ళ గురించి పాటుపడటం అంత మంచిది కాదమ్మా. సీతను చూసుకోవటానికి మగపిల్లి వాళ్ళు వచ్చారు. మీ అమ్మ కాళ్ళు చేతులు ఆడలేదు. ఒకటే అడవాడి కంగారు. నువ్వు తోడుంటే బాగుండేదమ్మా. సీతకి పెళ్లి కొడుకు నచ్చాడా? సీతకు అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి సీత నచ్చింది. అలాగా? మామయ్య, మా అక్కకు పెళ్లి కుదిరింది. మరి ఇందుకు పెళ్ళెప్పుడు? తగిన సంబంధం దొరకాలి కదరా. మామయ్య, తగిన సంబంధం అంటే? ఇందుకు అన్ని విధాలా తగినవాడు. మామయ్య, అన్ని విధాలా అంటే? మంచి చదువుకున్నవాడు, గుణవంతుడు, అందగాడు. సరేనా? డౌట్లను తీర్నియా? చదువు, గుణం, అందం, ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? సీత, కంగ్రాచులేషన్స్. పెళ్లి చూపులు అయ్యాయటగా? నీకు పెళ్లి కొడుక్కి నువ్వు నచ్చారటగా? నీకు పెళ్లి ఖాయం అయిందని నాన్నగారు చెప్పగానే నేనెంత ఆనందపడ్డానో తెలుసా? మొత్తానికి నీకు నచ్చిన మొగుడు దొరికాడు. అదృష్టవంతురాలివి. నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లేటప్పుడు నీకు మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకున్నాను. ఏం కావాలో అడుగు. నేనిక్కడి నుంచి వెళ్లడం నీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది. నా సంతోషాన్ని నువ్వు మరోలా భావిస్తున్నావా? కోరుకున్నవాడు దొరికితే కొండంత ఆనందం, దొరక్కపోతే సముద్రం అంత బాధ.
నేను కోరుకున్న వినోద్ నాకు కాకుండా పోవడానికి కారకురాలివి నువ్వే. సీత, అవును. ఆ రోజు వినోద్ విషయంలో నువ్వు తలదొరుచకుండా ఉంటే నాకీ గతి పట్టేదా? నేనీ గడప దాటేదాన్నా? అంటే నీకీ పెళ్లి ఇష్టం లేదా? లేదు. ఇష్టం లేని పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? మా నాన్న నా వల్ల బాధపడకూడదని గొప్పగా చెప్పావు. ఆ గొప్పతనం నా దగ్గర ఉంది. మా మావయ్య నా వల్ల బాధపడకూడదని నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. సీత, నువ్వేంటో నీ మంచితనమేంటో నాకిప్పుడే తెలుస్తోంది. నీ మంచితనానికి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు మీ అమ్మమ్మలాగా అందరి దగ్గర చెప్పకుండా మనసులోని దాచుకుని నీ మంచితనం నిరూపించుకో. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మీరు ఎంత మందు కావాలంటే అంత మందు కొట్టండి రా. బీరు, విస్కీ, రమ్ము, బ్రాందీ, జిన్ను ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత మీ ఇష్టం. ఓవర్ అయి పడిపోయినా పర్వాలేదు, హ్యాంగ్ ఓవర్ వచ్చినా పర్లేదు. ఈ జయకృష్ణ గారి పేరు చెప్పుకుని ఎంజాయ్ చేయండి రా. ఏంటి బావా ఇవాళ రెచ్చిపోతున్నావు? బావా ఈ జాలికి కారణం ఏందో తెలుసుకోవచ్చా? నిన్న రాత్రి స్కాచ్ మత్తులో మా మావయ్య కూతురు మీద చెయ్యేసాను రా. నీ సంగతి మాకు తెలీదా బావా? ఛాన్స్ దొరకాలే కానీ డాన్స్ చేయకుండా ఉంటావా? బావా రాత్రి జరిగిన నీ అనుభవాలు ఒక్కొక్కటిగా వదులు. స్కాచ్ కిక్ లో ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకేమీ గుర్తులేదురా. గుర్తులేదా? గుర్తులేనప్పుడు నీకు ఇంత జాలి ఎందుకు బాసు? నా జాలికి కారణం గత రాత్రి జరిగిన మోలీ గురించి కాదురా. మరి ఆ మోలీని కారణంగా పెట్టుకుని నాకెక్కడ గుదిబండ్లా తగులుకుంటుందని భయపడ్డాను. కానీ థ్యాంక్ గాడ్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుందరా. సో మన జోలికి రానందుకు జాలీగా ఉంది. కమాన్ ఎంజాయ్. ఓకే. బావా, నీతో కొంచెం మాట్లాడాలి, అలా వస్తావా? బావా, ఆడపిల్ల మనసు తెల్ల కాగితం లాంటిది. దానిమీద ఎవరు ముందుగా సంతకం చేస్తే అది వాళ్ల సొంతం అవుతుంది. గత రాత్రి జరిగింది చేదు అనుభవంగా కాకుండా తీయని అనుభూతిగా నేను ఫీల్ అవుతున్నాను. ఆ క్షణం నుంచి నేను నీ దాన్ని, నువ్వు నావాడివి అనుకోవడం మొదలుపెట్టాను. కానీ తెల్లవారిన తర్వాత కథ తారుమారైంది. నీ కళ్ల ముందే నాకు పెళ్లి చూపులు జరిగి మగ పెళ్లివాళ్ళకి నేను నచ్చాను. పెళ్లి చూపుల్లో నువ్వెందుకు కామ్గా ఉన్నావు? నీకేం పట్టినట్టు ఊరుకున్నావెందుకు? నీకేం అనిపించలేదా? పెళ్లి చూపులు ఆపాలన్న ఆలోచన రాలేదా? నీ మరదలకు అన్యాయం జరుగుతుందని నువ్వు అనుకోలేదా? అసలు నీకేమనిపించింది బావా? టేక్ ఇట్ ఈజీ అనిపించింది బావా. ఎస్, ఈ కాలంలో ఇలాంటి అనుభవాలు సంఘటనలు చాలా కామన్. పెళ్లికి పెళ్లి ముందర పొందే అనుభవాలకి సంబంధమే లేదు. పెళ్లికి ముందు తొందరపడ్డా కుంతిని కాదు బావా నేను. నువ్వు కుంతివో దమయంతువో నాకనవసరం. అంటే నన్ను పద్ధతిన చేస్తున్నావా? నీ పాతివ్రత్యం నా దగ్గరే పోయిందన్న గ్యారంటీ ఏంటి? నీతోనే నాకు తొలి అనుభవం అని నీకు తెలుసా? నువ్వు నేను శారీరకంగా కలిసామని నిన్ను చేసుకోబోయేవాడికి తెలుసా? పోనీ నిన్ను చేసుకోబోయేవాడు ఆడదాని జోలికి వెళ్ళని శ్రీరామచంద్రుడని నీకు తెలుసా? తెలీదు. నీ పాతివ్రత్యం గురించి, మన తొలి అనుభవం గురించి, మన కలయిక గురించి, కాబోయే నీ మొగుడు క్యారెక్టర్ గురించి ఎవ్వరికీ తెలియదు. సో మై డియర్ సీత, జరిగిందంతా జరగలేదనుకో. నువ్వు ఆ అబ్బాయిని ఇష్టపడ్డావు కదా, వాడినే పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకో. నేనెప్పుడు నీ కాపురంలోకి తొంగి కూడా చూడను, ప్రామిస్. అది నా వల్ల కాదు. నీ వల్లే కాకపోతే నా వల్ల అసలే కాదు. మా జయకృష్ణ బావ నన్ను పాడు చేశాడు అని అందరి ముందు ఓపెన్ అయ్యావనుకో, అటు ఆ పెళ్లి కాదు, ఇటు నేను పెళ్ళాడను. అప్పుడు నీ పరిస్థితి రెండింటికి చిన్న రావడవుతుంది. చెడిపోయావన్న ముద్రతో జీవితాంతం కుమిలిపోతావు. సీత, నువ్వేమీ ఆలోచించుకో. గతం గతః. తెల్ల కాగితం లాంటి నీ మనసులోంచి నీకు సొంతం అనుకునే నా సంతకాన్ని చెరిపే.
చెప్పినట్టే చేస్తాను. కానీ మనిద్దరం పొందిన తీయని అనుభవాలు తీపి గుర్తులైతే, అంటే నాకు పెళ్ళైన తర్వాత ఆ తీపి గుర్తులు నీ ప్రతిరూపంగా ఊపిరి పోసుకుంటే నా పరిస్థితి ఏమిటి? నా జీవితం ఏం కావాలి? అలాంటిదేమీ రాకుండా, గుట్టు చప్పులు లేకుండా గుర్తులు చెరిపే. నేను అదే అనుకుంటున్నాను. దానికి నీ సహాయం కావాలి బావా. అంటే నన్నేం చేయమంటావు? నీ ప్రతిరూపం నాలో పెరగకుండా ఆపాలి. నాకు ఈ ఊరు కొత్త, డాక్టర్స్ ఎవరూ నాకు తెలియదు. అందుకని నీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి బావా. ఈ ఒక్క సహాయం చేసావంటే జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ఈ సహాయం చెయ్యి బావా, ప్లీజ్ బావా. సరే పద. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఏంటి ప్రాబ్లం? అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం దేనికి? కమాన్ టెల్ మీ. మేమిద్దరం బావా మరదళ్ళం. మా ఇద్దరికి పెళ్లి ఖాయమైంది. పెళ్లి కాకుండానే మేము తొందరపడ్డాం. మా తొందరపాటును మీరే సర్దిద్దాలి డాక్టర్. ఏ మిస్టర్, ఎందుకా తొందర? పెళ్ళయ్యేదాకా ఆగలేవా? వార్చినన్నం చల్లార్చకుండా తినాలనుకుంటే ఎలా? సారీ డాక్టర్, మా బావదేం తప్పులేదు. తప్పంతా నాదే. తప్పులు చేయడం, తిప్పలు పడ్డాం. సరేరా. పడుకో. అరేరే లేమా, నా కాళ్ళ మీద పడతావెందుకు? ఇందాక నేను చెప్పిందంతా అబద్ధం డాక్టర్. అంటే? మా బావంటే నాకు ప్రాణం, అందుకే నా సర్వస్వం అర్పించాను. అది తప్పని అప్పుడు నాకు అనిపించలేదు. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను లొంగ తీసుకున్న మా బావ ఇప్పుడు మొహం చాటేస్తున్నాడు. పెళ్లి చేసుకోనంటున్నాడు. నీ ఇష్టం వచ్చిన వాడిని చేసుకుంటూ బెదిరిస్తున్నాడు. నేను కాళ్ళ వేళపడి బతిమాల్లా అతని మనసు కరగలేదు. పెళ్లి చేసుకోకపోతే పోయావు, అబార్షన్ అయినా చేయించు అని బతిమాలితే నన్నిక్కడికి తీసుకొచ్చాడు. ఒక డాక్టర్గా మీరు నాకు సహాయం చేస్తే నేను నా బావని దక్కించుకుంటాను. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? గుడ్, వెరీ గుడ్. నీలాంటి డేరింగ్ ఉంటే ఏ ఆడపిల్ల మోసపోదు, ఏ మగాడి ఆటలు సాగవు. నీ ఆలోచనని నేను అభినందిస్తున్నాను. నీకు నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఉండు, ఇప్పుడే వస్తాను. వాట్ హ్యాపెన్ డాక్టర్? అబార్షన్ చేయడానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ముందు అవి పూర్తి కావాలి. ఇది చదివి సంతకం చేయండి. ఏం డాక్టర్, భర్త సంతకం చేయవలసిన చోట నన్ను సంతకం చేయమంటారేంటి? ఫార్మాలిటీస్ అని చెప్పానుగా. పెళ్లి కాకుండానే తొందరపడ్డా రేపు ఆ అమ్మాయిని పెళ్ళాడేది నువ్వేగా. అందుకని భర్త సంతకం చేయాల్సిన చోట నిన్ను సంతకం చేయమంటున్నాను. కాబోయే భర్త సంతకం చేయొచ్చు, ఇందులో తప్పేమీ లేదు. ఇందువల్ల నీకు ఏ ప్రాబ్లం రాదు. సంతకం చేయకపోతే అబార్షన్ చేయడం మా రూల్స్ ప్రకారం కుదరదు. ధైర్యంగా సంతకం చేయండి, మీకేం కాదు. అంతేనంటారా? అంతే. తొందరపడినప్పుడు ఆలోచించలేదు గాని సంతకం చేయడానికి మాత్రం తెగ ఆలోచిస్తున్నావేంటి? చెయ్యవయ్యా, చెయ్యి.
మిస్టర్ జయకృష్ణ, ఇంకెక్కడికి పోతావు? నీ చేతి రాత నీ తలరాతనే కాదు, నీ కుటుంబం మొత్తం చరిత్రనే మారుస్తుంది. ఈ సీత అంటే ఏమిటో నీకు త్వరలోనే తెలుస్తుంది.